హలో స్టూడెంట్స్, 9th క్లాస్ స్టూడెంట్స్కి ఈరోజు మనం స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ అనేది డిస్కస్ చేద్దాం. ఇది మనకి టెక్స్ట్ బుక్లో 9th చాప్టర్. ఈ 9th చాప్టర్ రిలేటెడ్ నోట్స్ అనేది నేను బోర్డు మీద రాసేసాను. అది మీరు డైరెక్ట్గా కాపీ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇది నోట్స్ అనేది ఎక్కడ ఉందంటే పేజ్ నెంబర్ 194, 195 పేజెస్లో ఉన్నాయి. నేను రాసిన ఈ డెఫినేషన్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 194, 195 పేజెస్లో మనకు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్ అనేది మనం 6th క్లాస్ నుండి నేర్చుకుంటూ వస్తున్నాం. కాకపోతే అక్కడ ఏమన్నా ఉన్నాము, డేటా హ్యాండ్లింగ్ అనేవాళ్ళం. ఓకేనా? డేటా హ్యాండ్లింగ్ అనేవాళ్ళం 6th to 7th. 8thలో మనకి ఏమన్నాము, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అన్నాం. ఓకేనా? అక్కడ కూడా మనకి డేటా హ్యాండ్లింగ్ అని వస్తుంది, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అని చెప్తాం. ఇప్పుడు మనకి 9thలో 10thలో కూడా ఉంటుంది, ఇంటర్మీడియట్లో కూడా వస్తుంది స్టాటిస్టిక్స్ అనేది. ఓకేనా? అయితే దీనికి బేసిక్ ఏమైతే ఉన్నాయో అవి నేర్చుకుందాం. బేసిక్ ఏమైతే ఉన్నాయో అవి నేర్చుకున్నాము. ఇక్కడ ఏంటి, ఫస్ట్ది స్టాటిస్టిక్స్, ఇది డేటా అని నేర్చుకున్నాం. వాట్ ఈజ్ మెంట్ బై డేటా? ద ఫ్యాక్ట్స్ ఆర్ ఫిగర్స్ విచ్ ఆర్ న్యూమరికల్ ఆర్ అదర్వైజ్. అంటే మనం ఏవైతే కలెక్ట్ చేస్తామో ఇన్ఫర్మేషన్, ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. ద ఫ్యాక్ట్స్ ఆర్ ఫిగర్స్ మీన్స్ దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్. మన పర్టికులర్ పర్పస్ కోసం ఒక ఇన్ఫర్మేషన్ తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ రాస్తున్నాం. మీకు ఇంకా అర్థమేంటి చెప్పాలంటే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రాయాలి. ఫస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ రాయాలంటే డైరెక్ట్గా రాసేస్తామా? లేదు కదా. పర్టికులర్ ఎగ్జామ్ తీసుకొని ఆ ఎగ్జామ్ రిలేటెడ్గా ఉన్న మార్క్స్ అనేది రఫ్గా ఒక షీట్లో రాసుకుంటాం. ప్రతి స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయని. అలా కనెక్ట్ చేసేటప్పుడు ఏముంటాయి, నేమ్స్ ఉంటాయి, వార్డ్స్ ఉంటాయి, నెంబర్స్ కూడా ఉంటాయి కదా. వార్డ్స్ నెంబర్స్ ఉంటాయి. అంటే విచ్ ఆర్ న్యూమరికల్ అదర్వైజ్. అదర్వైజ్ అంటే వార్డ్స్ అనేది. లేకపోతే పిక్చర్స్ ఉంటాయి, ఒకసారి పిక్చర్స్ కూడా ఉండొచ్చు. ఈజ్ కలెక్టెడ్ విత్ డిఫరెంట్ పర్పస్. అంటే మనం ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏదో టైం పాస్ కోసం చేయం, పర్టికులర్ పర్పస్ కోసం చేస్తాం. అలా చేసేదానికి ఏమంటాం అంటే డేటా అంటాం. అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ నెంబర్స్ కానీ లేకపోతే వార్డ్స్ కానీ అయి ఉండాలి. అది ఏదైనా ఒక పర్పస్ కోసం మనం ప్రిపేర్ చేస్తుంటే దాన్ని డేటా అంటాం. అది ఫస్ట్ డెఫినేషన్. సెకండ్ డెఫినేషన్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే ఏంటి? అబ్జర్వేషన్ అంటే మనం చూసి అబ్జర్వ్ చేస్తుంటాం. స్టాటిస్టిక్స్ ప్రకారం అబ్జర్వేషన్ అంటే ఏంటి అంటే మనం అబ్జర్వేషన్ కానీ చూసి నేను అబ్జర్వ్ చేశాను, ఆ అబ్జర్వేషన్ వేరు, ఈ అబ్జర్వేషన్ వేరు. ఓకేనా? అదే మనం మైండ్లో ఉంచుకోవాలి. స్టాటిస్టిక్స్ చాప్టర్లో అబ్జర్వేషన్ అంటే ఏంటి? ఎవ్రీ న్యూమరికల్ ఎంట్రీ ఇన్ ద డేటా. అంటే మనకి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటే, ఒక డేటా తీసుకుంటే ఆ డేటాలో ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా ఏమంటామంటే అబ్జర్వేషన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి, 20, 31 అలా చాలా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్. అంటే ఎవ్రీ నెంబర్ ఈజ్ కాల్డ్ అబ్జర్వేషన్. ఎవ్రీ నెంబర్ ఈజ్ కాల్డ్ అబ్జర్వేషన్. ఎవ్రీ నెంబర్ అంటే 2 ఒక అబ్జర్వేషన్, 0 ఒక అబ్జర్వేషన్ కాదు. ఈ టోటల్ నెంబర్ 20. 2, 0 అంటే 2 అనేది ఒక అబ్జర్వేషన్ అవుతుంది, 0 అనేది ఒక అబ్జర్వేషన్. కానీ ఇక్కడ టోటల్ నెంబర్ 20 అనేది ఒక అబ్జర్వేషన్. ఓకేనా? డోంట్ టేక్ ఇండివిజువల్. మరి 2 అనేది ఒక అబ్జర్వేషన్, 0 అనేది ఒక అబ్జర్వేషన్ తీసుకోవాలి. ఒకవేళ కామాతో సపరేట్ చేసింది అనుకోండి, వీ కెన్ టేక్. మన కామాతో 2, 0 అనుకోండి, 2 ఒక అబ్జర్వేషన్ అవుతుంది, 0 ఒక అబ్జర్వేషన్ అవుతుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మీనింగ్ ఫ్రమ్ ద డేటా. అంటే మనం ఏదైతే డేటా కలెక్ట్ చేసామో ఆ డేటా గురించి పర్టికులర్ మీనింగ్ అందరికి అర్థమయ్యే విధంగా ఒక పర్టికులర్ మీనింగ్ స్టడీ చేయడానికి యూజ్ చేసే మ్యాథమెటిక్ బ్రాంచ్ని స్టాటిస్టిక్స్ అని చెప్తాం. అంటే మనం ఏదైతే డేటా తీసుకున్నామో ఆ డేటా గురించి మనం ఎనాలిసిస్ చేయాలి. అంటే సమ్ ఇన్ఫర్మేషన్ ఇంకా బ్రీఫ్గా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఎనాలిసిస్ చేస్తేనే కదా. లేకపోతే మనకి క్లాస్లో మార్క్స్ నోట్ చేసేసి ఇచ్చేస్తే ఏమైనా అర్థమవుతుందా అవి మార్క్స్ అని? దానికి ఎనాలిసిస్ చేయాలి. అంటే ఏ మార్క్స్, ఏ సబ్జెక్ట్ మార్క్స్, ఏ స్టూడెంట్ మార్క్స్, ఓకే ఎన్నిటి కనెక్ట్ చేశారు, ఎన్ని వచ్చాయి, అన్ని ఇన్ఫర్మేషన్ అన్ని ఎనలిటిక్గా ఉండాలి. అలా స్టడీ చేయడానికి యూజ్ చేసేది మనం బ్రాంచ్ని, మ్యాథమెటిక్స్ బ్రాంచ్ని స్టాటిస్టిక్స్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ మనకి డేటా వచ్చేసరికి 2 మోడల్స్లో ఉంటుంది. ఓకే, మనం ఎనాలిసిస్ చేసిన తర్వాత డేటా ఎనాలిసిస్ చేసిన తర్వాత ఎనాలిసిస్ చేయకముందు మనకి 2 ఫామ్స్లో ఉంటుంది డేటా. ఆ 2 ఫామ్స్ ఏంటి? ఫస్ట్ మనం ఎనాలిసిస్ చేయకముందు ఉన్న డేటాని ఏమంటామంటే ప్రైమరీ డేటా అంటాం, లేకపోతే రా డేటా అంటాం. ప్రైమరీ డేటాని ఇంకో పేరు ఏంటవచ్చు, రా డేటా అంటాం. వాట్ ఈజ్ మీన్ బై ప్రైమరీ డేటా? ప్రైమరీ డేటా ఆర్ రా డేటా. ద ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ బై ద ఇన్వెస్టిగేటర్. ఇన్వెస్టిగేటర్ అంటే
టీచర్ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, లేకపోతే సైంటిస్ట్ అవ్వచ్చు, ఎవరైనా సమ్ పర్సన్ ఇన్వెస్టిగేటెడ్ విత్ డెఫినెట్ ఆబ్జెక్టివ్స్ ఇస్ కాల్డ్ ప్రైమరీ డేటా. అంటే మనం స్టార్టింగ్ ఏం చేస్తాము, మనం ఏంటి ఇక్కడ ఒక ప్రోగ్రెస్ కార్డ్ ప్రిపేర్ చేయాలి ఒక క్లాస్కి. అప్పుడు ఏం చేస్తాము, ఆ పర్టికులర్ ఎగ్జామ్ రిలేటెడ్ మార్క్స్ అన్నీ కాపీ చేసుకుంటాం. ఆ కాపీ చేసుకున్న తర్వాత మనకు ఒకరికి అర్థమవుతుంది ఏంటో మార్క్స్ అనేది, పక్కన వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఓకేనా. అలాంటి డేటా ఏమంటామంటే అంటే స్టార్టింగ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే డేటా ఏమంటామంటే ప్రైమరీ డేటా అని చెప్తాం. నెక్స్ట్ సెకండరీ డేటా. సెకండరీ డేటా అంటే ద ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ ఫ్రమ్ ద సోర్స్ విచ్ హ్యాడ్ ఆల్రెడీ రికార్డెడ్ సేవ్ ఫ్రమ్ రిజిస్టర్స్. అంటే మనకి ఇది ఒక టేబుల్ ఫామ్లో ప్రోగ్రెస్ కార్డ్ ప్రిపేర్ చేసేసాం. ఇప్పుడు ఏంటి, పర్టికులర్ స్టూడెంట్ మార్క్స్ అనగానే ఏం చేస్తాము, పర్టికులర్ స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్ చేసేసి మన మార్క్స్ కావాల్సినవి చెప్పేస్తాం. అలా రికార్డ్ చేస్తుంటారు. అంటే మనకి రికార్డ్ చేసేసి ఉంటే ఆ రికార్డ్స్ నుండి చెప్తున్న ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా ఉంటుంది కదా, ఎవరైనా చెప్పచ్చు, నేనే చెప్పక్కర్లేదు, నువ్వు చెప్పచ్చు, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పచ్చు ఆ ఇన్ఫర్మేషన్ అనేది. అంటే అలాంటిది డేటా ఏమంటామంటే సెకండరీ డేటా అంటాం, ఓకేనా. సెకండరీ డేటా, రా డేటా. నెక్స్ట్ ఇంకోటి రేంజ్. ఈ నోట్స్ అంటే మనం సిడబ్ల్యూ రాసుకోవాలి. నెక్స్ట్ ఏంటి డెఫినేషన్ చూడండి. నెక్స్ట్ రేంజ్. నెక్స్ట్ డెఫినేషన్ రేంజ్. ఈ రేంజ్ అనేది మనం చాలాసార్లు ఏం చేస్తాము, గుర్తుంచుకోవాలి ఏంటది. ద డిఫరెన్స్ బిట్వీన్ minimum and maximum. Difference between minimum and maximum observations is called the range of the data. Range of the data. Range of the data. అంటే range of the data అంటే range అంటే the difference between the minimum and maximum. ఏంటది అబ్జర్వేషన్స్. మనం ఏదైతే అబ్జర్వేషన్ తీసుకున్నామో దానిలో మినిమం మ్యాక్సిమం అబ్జర్వేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. దానిలో డిఫరెన్స్ని మనం రేంజ్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే 9th క్లాస్ మార్క్స్ ఇలా ఇచ్చాను. 9th క్లాస్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 20 మార్క్స్ కండక్ట్ చేశారు. 20 మార్క్స్ కండక్ట్ చేసి 20, 17, 11, 13, 4, 15 ఇలా వచ్చాయి మార్క్స్. నేను ఎంతమంది స్టూడెంట్స్ నోట్ చేశాను, 1, 2, 3, 4, 5, 6 మెంబర్స్ నోట్ చేశాను. ఈ 6 మెంబర్స్ నోట్ చేసిన డేటా రేంజ్ ఎంత అన్నాను. ఇప్పుడు దీనిలో మినిమం వాల్యూ ఏంటి, మ్యాక్సిమం వాల్యూ చేయాలి. ఇప్పుడు మనకి మినిమం వాల్యూ ఏంటి, ఇదేమో మ్యాక్సిమం, ఇదేంటి మినిమం. మ్యాక్సిమం అంటే బిగ్గెస్ట్ నెంబర్, ఇంకా దానిలో కనిపించవచ్చు. మినిమం అంటే స్మాలెస్ట్ నెంబర్. అంటే మనకి ఇచ్చిన డేటా అబ్జర్వేషన్లో ఏదైతే స్మాల్ ఉంటుందో దాన్ని మినిమం అంటాం. అలానే బిగ్గా ఉన్నదాన్ని మ్యాక్సిమం అంటాం. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసినది రేంజ్ ఈక్వల్ టు
range equal to maximum minus minimum. Maximum minus minimum. Maximum value ఎంత 17, minimum value ఎంత 4. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయండి 13 is the range of the data అని చెప్తాం. ఓకేనా, రేంజ్ ఆఫ్ ది డేటా అంటే ఇది ఏంటి, ఇక్కడ మనకి అంటే మనకి ఏవైతే మ్యాక్సిమం నెంబర్స్ మినిమం నెంబర్స్ తీసుకుంటామో దానిలో మిడిల్ వాల్యూ చూసుకుందాం మనం. ఓకే, అంటే మధ్యలో ఉంటుంది రేంజ్ ఎప్పుడు, అంటే మ్యాక్సిమం వాల్యూకి మినిమం వాల్యూకి మధ్యలోనే ఉంటుంది రేంజ్ ఎప్పుడు, అది ఒకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ డెఫినేషన్, ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక అబ్జర్వేషన్స్ తీసుకున్నాం. ఇక్కడ మనకి 17 అనేది ఎన్నిసార్లు వచ్చింది, 1 టైం వచ్చింది. 11 అనేది ఎన్నిసార్లు వచ్చింది, 1 టైం వచ్చింది. అంటే 1 టైం అని చెప్తున్నాం చూడండి, అంటే పర్టికులర్ న్యూమరికల్గా డినోట్ చేస్తాం, దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకేనా, రిప్రజెంట్ ఇన్ ద డేటా, గివెన్ డేటా అబ్జర్వేషన్ ఈజ్ రిపీటెడ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇట్ విల్ గివ్స్ ద న్యూమరికల్ నెంబర్ గివ్. అంటే మనకి అబ్జర్వేషన్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెప్పడానికి ఒక న్యూమరికల్ నెంబర్ ఇచ్చేస్తాం. ఆ న్యూమరికల్ నెంబర్నే ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ అంటాం. ఆ న్యూమరికల్ నెంబర్ని ఏమంటాము, ఫ్రీక్వెన్సీ అంటాం. ఈ ఫ్రీక్వెన్సీ డినోట్ చేయడం డైరెక్ట్గా చేయొచ్చా అంటే లేదు. మనం లోయర్ క్లాస్లో టాలీ మార్క్స్ అనేది నేర్చుకున్నాం. ఓకేనా, టాలీ మార్క్స్ అంటే ఏంటి, వర్టికల్ లైన్. టాలీ మార్క్ అంటే ఏంటి, వర్టికల్ లైన్ ఈజ్ కాల్డ్ టాలీ మార్క్. Vertical line is called tally mark. ఇది మనం 6th క్లాస్ లో నేర్చుకున్నాం. టాలీ మార్క్ అంటే ఇక్కడ మనకి టాలీ మార్క్ అంటే ఇక్కడ మనకి వర్టికల్ లైన్ ఏంటి, వర్టికల్ లైన్ ఇది అంటే ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తే దాన్ని టాలీ మార్క్ అని చెప్తాం. అయితే ఈ టాలీ మార్క్స్ అనేది ఎలా రాస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను 3కి టాలీ మార్క్ రాయాలి. Tally mark of 3. Tally mark of 3 అంటే 1 2 3 ఇలా రాస్తాం. అలానే tally mark of 5 రాయాలి. ఎలా రాస్తాం, 5 అంటే 1 2 3 4 రాస్తాము. 4 రాసేసి ఇలా స్ట్రైక్ అవుట్ చేస్తాం 5. tally mark for the 5. అదే tally mark for 9 అన్నాం. tally mark for 9 అంటే ఇది tally mark for 9 1 2 3 4 5 6 7 8 9 tally mark for 9 అని చెప్తాం. ఓకేనా, ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఈ టాలీ మార్క్ కౌంట్ చేసి ఇవన్నీ చెప్తాం కదా, దీన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. మనకి ఇచ్చిన డేటాలో అబ్జర్వేషన్ అనేది ఎన్నిసార్లు అపియర్ అయింది చెప్పడానికి ఒక న్యూమరికల్ వాల్యూ యూజ్ చేస్తాం, దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. ఓకేనా, మరి ఇప్పుడు ఈ చాప్టర్లో ఏంటంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ గురించి నేర్చుకున్నాం. అది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఏంటి, డెఫినేషన్ నాకు ఒకసారి. ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ కూడా 2 మోడల్స్ ఉంటాయి. ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కూడా 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, ఇంకోటి ఏంటంటే గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ungrouped frequency distribution table. Ungrouped frequency distribution table అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ఏంటి the actual observations of the data are shown in a table.
in the table. అంటే ఏంటి మనకి with their frequency, with their frequency. ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి, ఏంటది గుర్తుంచుకోవాల్సింది, అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఏంటి, మనం ఏదైతే డేటా తీసుకున్నామో అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చెప్తే దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాము. ఆ డేటా మొత్తానికి ఓవరాల్గా ఒక టేబుల్లా ఫామ్ చేస్తే దాన్ని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాం. ఓకేనా, అది డెఫినేషన్ రాసేది జస్ట్ గుర్తుంచుకోండి. ఇక్కడ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఏంటి అంటే ద యాక్చువల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ద డేటా ఆర్ స్టోర్ ఇన్ ద టేబుల్. అంటే మనం ఏదైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో అన్ని అబ్జర్వేషన్స్ కూడా మనం చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ మార్క్స్ తీసుకున్నాం. మార్క్స్ ఇక్కడ మార్క్స్ 1 మార్క్ 2 3 1 అంటే 10 మార్క్స్ కనెక్ట్ చేసామనుకున్నాం. 10 మార్క్స్ కనెక్ట్ చేసినప్పుడు 7 9 7 8 3 4 8 7 ఇలా వచ్చాయి మార్క్స్. ఎంత మనకి 1 2 3 4 5 6 7 మెంబర్స్కి వచ్చాయి. ఓకే, 7 నెంబర్ మార్క్స్ని అక్కడ మనకి అబ్జర్వేషన్స్ ఏంటి, 7 అనేది ఒక అబ్జర్వేషన్, 9 అనేది ఒక అబ్జర్వేషన్. ఈ 7 అనేది ఆల్రెడీ రిపీట్ అయింది కదా, మళ్ళీ చెప్పక్కర్లేదు. 8 4 7 ఇక్కడ మనకి మార్క్స్ ఏమి వచ్చాయి, మార్క్స్ ఫ్రీక్వెన్సీ, మార్క్స్ ఫ్రీక్వెన్సీ. మార్క్స్ ఫ్రీక్వెన్సీ ఎలా చెప్తాము, ఇక్కడ మనకి ఏవైతే మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్ అన్ని నోట్ చేయాలి. 4 మార్క్స్ ఉంది, 7 మార్క్స్ ఉంది, 8 మార్క్స్ ఉంది, 9 మార్క్స్ ఉంది. ఓకేనా, ఇప్పుడు చూడండి 4 మార్క్స్ ఎంతమందికి వచ్చింది చూడాలి. 4 మార్క్స్ ఎంతమందికి వచ్చింది, 1 మెంబర్కి వచ్చింది. 7 మార్క్స్ ఎంతమందికి వచ్చింది, 1 2 3 మెంబర్స్కి వచ్చింది. 8 మార్క్స్ 2 మెంబర్స్కి వచ్చింది. 9 మార్క్స్ 1 మెంబర్కి వచ్చింది. 8 మార్క్స్ 1 2 9 మార్క్స్ 1 మెంబర్. అంటే ఇక్కడ ప్రతి అబ్జర్వేషన్ కూడా రిప్రజెంట్ చేశాం. ప్రతి అబ్జర్వేషన్ రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాం. దాన్ని ఏమంటాము, అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ చూద్దాం. గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, ఇది అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. అంటే అన్గ్రూప్డ్ అంటే ఒకటే గుర్తుంచుకోవాలి, ఇక్కడ మనకి ఒకటే నెంబర్ ఉంటుంది, అన్ని అబ్జర్వేషన్స్ కూడా ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంటే దాన్ని అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాం. అది గ్రూప్డ్ అయితే ఎలా, ఇవన్నీ కూడా నోట్స్ రాసుకోవాలి. గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఏం రాస్తాం, presenting presenting the data in this form simplifies and condenses data and enables us to observe certain important figures at a glance. ఇక్కడ మనకి దీని డెఫినేషన్ చూద్దాం. దీని డెఫినేషన్ చూడండి, మనకి ఏంటి, ప్రజెంటింగ్ ద డేటా ఇన్ దిస్ ఫార్మ్ సింప్లిఫైస్ ద కండెన్సెస్ డేటా అండ్ ఎనేబుల్స్ us to observe the certain important figure at a glance.
అంటే ఏంటి ఇక్కడ మనకి అన్ని అబ్జర్వేషన్స్ కూడా మైండ్లో ఉంచుకొని షార్ట్ కట్లో రాస్తాం. అన్ని అబ్జర్వేషన్ని ఫాలో అవుతూ మనం ఒక డేటా రాస్తాం. అలా రాస్తే మనకి షార్ట్ కట్లో రాస్తాం అనమాట. అది కూడా ప్రతి అబ్జర్వేషన్ అక్కడ చూడలేదు. అలా రాస్తే దాన్ని ఏమంటామంటే గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. గ్రూప్ చేస్తాం, అన్ని నెంబర్స్ గ్రూప్ చేస్తాం. ఎలా చూడండి, ఎగ్జాంపుల్ మార్క్స్ తీసుకున్నాము. మార్క్స్ 3, 4, 3, 10, 9, 7, 3, 9, 4, 9 ఇలా తీసుకున్నాం. అంటే చూడండి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 నెంబర్స్ తీసుకున్నాం. ఇక్కడ మార్క్స్ వచ్చేదానికి ఎలా రాస్తాము, మార్క్స్ అనేది ఒక రేంజ్ రాస్తాం. మార్క్స్ ఫ్రీక్వెన్సీ, మార్క్స్ అనేది ఎలా రాస్తాం, ఐడి మనకి ఇది ఎలా రాస్తాం అనేది మీకు తర్వాత నేర్చుకుంటాము. జస్ట్ అంటే ఐడెంటిఫై చేస్తాం ఎలా గ్రూప్ అంటే ఏంటి అని. ఇక్కడ చూడండి 0 నుండి 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, లేదా 0 నుండి 4 మార్క్స్, లేదా 0 నుండి 3 మార్క్స్ వచ్చారు. అది 1 to 4, 1 to 3, ఓకేనా, 4 to 7, అలాగే 8 to 11, 4 to 6. ఇక్కడ 7 మార్క్స్ తీసుకోండి. ఇది కూడా 1 to 3 అంటే డిఫరెన్స్ నేను ఈక్వల్గా ఉండాలి, మన ఇష్టం వచ్చి తీసుకోకూడదు. 1కి 3 యాడ్ చేసాం, 4కి 3 యాడ్ చేసి 7, 3 + 3 6, 6 + 3 9 అంటే 9 మార్క్స్ వరకు మనకి హైయెస్ట్ తీసుకున్నాం కనుక ఇలా రాసాం. ఇప్పుడు 1 to 3 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక నెంబరే ఉన్నారు, 1, 2, 2 మెంబర్స్ ఉన్నారు. అలానే 4 to 6 వచ్చిన వాళ్ళు ఎంతమంది, 4 to 6 అంటే 4, 5, 6 ఒకటే ఉన్నారు. 7 to 9 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, 7 మార్క్స్, 8 మార్క్స్, 9 మార్క్స్, 1, 2, 3, 4, 5 మెంబర్స్ ఉన్నారు. టోటల్ ఎంతమంది, 8 మెంబర్స్. టోటల్ ఎంతమంది, 8. అంటే ఏంటి మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8 మెంబర్స్ మార్క్స్ తీసుకున్నాము. దాని ఏంటి ప్రతి అబ్జర్వేషన్ ఇక్కడ మనం డిఫైన్ చేయలేదు. కొన్ని మార్క్స్ కలిపి ఒక గ్రూప్ ఫామ్ చేసాం. అంటే 3 గ్రూప్స్ ఫామ్ చేసాం. 1 to 3 మార్క్స్ వచ్చిన వాడు, 4 to 6 మార్క్స్ వచ్చిన వాడు, 7 to 9 మార్క్స్ వచ్చిన వాడు అని 3 గ్రూపులు చేశాను. ఇలా చేస్తే ఇలాంటి టేబుల్ ఏమంటామంటే గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాం. ఓకే, దీని గురించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. వీటిని ఏమంటాం అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ నోట్స్ మొత్తం రాసుకొని ఒకసారి రీడౌట్ చేసి ఉంచండి. ఓకేనా, ఒకసారి చదవండి. మీకు అది డేటా ఇన్ఫర్మేషన్ బాగా అర్థమైతే సమ్ చేసేటప్పుడు ఈజీగా చేసేయచ్చు.